అట్లా జరుగుతున్నాయి అంటే పబ్లిక్‌లో మార్పొచ్చింది. ఓపెన్ అవ్వట్ల వాళ్ళు. అడిగేవాడి ఆలోచనని బట్టి, లేదా వాడి సంస్థ పేరుని బట్టి, వాడెవడో వీళ్ళు గెస్ చేసేస్తున్నారు చదువుకున్నోడు. చదువు రానటువంటోడేమో వీళ్ళ మైండ్ సెట్‌ని బట్టి గెస్ చేస్తున్నాడు. చేసి వీళ్ళేం కోరుకుంటున్నారో అది చెప్తున్నాడు. రెండోది ఏది తనకొచ్చే ప్రయోజనం? ఇప్పుడు సర్వే చేస్తే అడిగామని డబ్బులు ఇస్తాం మనం? ఇవ్వం కదా! కాబట్టి ఏదో ఒకటి చేసుకోపో అన్నట్టు చేస్తున్నారు. వీళ్ళు కూడా సర్వే చేసే వ్యక్తుల క్రెడిబిలిటీ కూడా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళే అవతలోడి పేరు అది కనుక్కుని నెంబర్ కనుక్కునేసి వీళ్ళు కొట్టేసుకుంటారు టిక్కులు. నేను అప్పుడు ఫస్ట్ ట్రిప్ అది డౌట్ వచ్చి నాకు సెకండ్ ట్రిప్ సర్వే చేయించినప్పుడు ఏం చేశానంటే వాళ్ళతో సంతకం కూడా పెట్టించాలి. అది వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకోవాలి. నేను మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ 10-15 మంది చేయించేవాడిని. అప్పుడు కరెక్ట్గా వచ్చినాయి. 2014లో తెలుగుదేశం గెలుస్తుంది అని నేను చెప్పగలిగే సర్వేలో. ఎందుకంటే నేను అప్పుడు జెమినీలో చేయించిన సర్వే. ఈవెన్ ఎండి గారు కూడా భయపడ్డారు. లేదు అక్కడ జగన్కి అనుకూలంగా ఉన్నది నా గ్రౌండ్లో చూస్తుంటే ఫస్ట్ కదా స్టార్టింగ్ కదా ఉంటుంది అనుకున్నా. అది లేదు నాకేమో అప్పటికి మనం చేయించింది ఫీల్డ్ సర్వే.